హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఒక నైటు మినిమం 10-11 ఆ మధ్యలో నా ఫ్రెండ్ 10:30 ఫోన్ చేశాడు. అదే మామ, నా వల్ల కావటం లేదు, నేను చనిపోవాలనుకుంటున్నా, అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నా, చాలా ఇబ్బంది పడుతున్నా అన్నాడు. నేను ఆటికి చెప్పానండి నా ఫ్రెండ్కి, అరే చనిపోవడం కరెక్ట్ కాదు, మనం ఏదన్నా బతికి సాధించాలి, కానీ నువ్వు చనిపోతా అని ఎలా అంటావు? ఆ పక్క నిన్ను నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అని. అప్పుల బాధ ఎక్కువైనాయని. ఇప్పుడు అప్పులో ఎవరికన్నా ఉండదు, చనిపోవడం అనేది చాలా రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కష్టపడదాం, ఈరోజు కాకుండా రేపు తీరుతాయి అప్పులు. మనం చనిపోతే మన ఫ్యామిలీ ఏమవుతుంది? మన మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటాం. ఇప్పటికీ అలా చేయొద్దండి. మీరు కూడా, నా ఫ్రెండ్కి నేను ఫోన్ చేశా, నేను ఉన్నా అని చెప్పా, మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పా. అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కానీ నిన్న నైట్ మాట్లాడేది జరిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కానీ ఆ అబ్బాయిని, నువ్వేం భయపడకో, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, అలాంటి ప్రయోగాలు చేయొద్దని చెప్పారు. జీవితం చాలా విలువైనది. మీరు కూడా, మీ ఫ్రెండ్స్ కూడా, మీ బంధువులు కానీ ఇలా జరిగితే మాత్రం ఒక్కటే అనండి, నేనున్నా. మీరు వాళ్ళకి నమ్మకం ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ మైండ్ వేరే థాట్లోకి వెళ్ళిపోద్ది. చావు అనే థాట్ నుండి వేరే థాట్లోకి, మా మనోడు ఉన్నాడు అని వెళ్ళిపోద్ది. ప్లీజ్ రిక్వెస్ట్ అడుగు, ఎవరన్నా ఇలా వెంటనే అన్నారనుకోండి, ఆ అబ్బాయిని తిట్టకండి, ఏమనుకోండి, నేనున్నాను, నేను చూసుకుంటా, ఒక భరోసా ఇవ్వండి, నమ్మకం ఇవ్వండి, ఓకేనా? అలాగే నా పేరు నాగేంద్రాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట పిల్ల గిట్ట కొట్టండి.